అయినా నువ్వేదో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినట్టున్నావు. లేదు సార్, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్నే నేను ఫాలో అయ్యాను. నువ్వు తెచ్చిన ఎవిడెన్స్తో ఆ మినిస్టర్ గాడి చాప్టర్ క్లోజ్ అవుతుందనుకున్నాను. ఓకే ఓకే, చూద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. దాన్నే కదా మానవ ప్రయత్నం అనేది. మన స్టైల్లో మనం ఎంక్వైరీ చేయడం తప్పేం లేదు కదా. వెల్ డన్ మంజు, నీ వర్క్ నువ్వు బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ విషయం సత్య గారికి చెప్పాలి. సత్య గారు. చెప్పు మంజు. సత్య గారు, మినిస్టర్ గారికి సరళ అనే ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సిఐ గారు నాతో చెప్పారని మీకు చెప్పానే. అవును చెప్పావు. నువ్వు తెలుసుకున్నావా? అవునండి. మీరు అనుకునే విషయం నిజమేనా? రాంగ్ అండి. మీ సిఐ మినిస్టర్ గారి మీద లేనిపోని అనుమానాలు పెంచుకొని ఆయన క్యారెక్టర్ మీద బురద చల్లాలని చూస్తున్నాడని ఇప్పటికైనా నీకు అర్థమైందా మంజు? అనుమానించడం అనేది పోలీస్ లక్షణం అండి. ఆ దిశగా మేం ఆలోచిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. సిఐ సార్ చెప్పిన ఆవిడ్ని కలిసి మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. మినిస్టర్కి ఆవిడతో ఎలాంటి రిలేషన్షిప్ లేదంట. మంజు, ఇప్పుడు నీకు అసలు విషయం చెప్తాను విను. మా మినిస్టర్ గారికి జనంలో పెరిగిపోయిన ఫాలోయింగ్ని చూసి అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయననిప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలా ఓడించాలా అని తెగ ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే ముందైతే వాళ్లకు అనుకూలంగా ఉన్న సిఐ విక్రమ్ని ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నారు. ఆ తరువాత మినిస్టర్కు అక్రమ సంబంధాలున్నాయని, అడ్డదారిలో సంపాదిస్తున్నాడని, కబ్జాలు చేస్తున్నాడని, గొడవలు చేస్తున్నాడని ఇష్టం వచ్చినట్లు బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. మా సిఐ గారు చాలా సిన్సియర్. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలు వినేసి ఈయన అవతలి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలా ఉంటాడని నేను అనుకోను. మీ సిఐ చెప్పిందే కదా అన్నకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం కాదు, చెవులతో విన్నది కూడా నిజం కాదు. ఇలాంటి సిఐ మీకు బాస్గా ఉన్నప్పుడు నువ్వు ఈజీగా పొల్యూట్ అవుతావు. ఆ విషయం నాకు తెలిసే నిన్ను ఆ స్టేషన్ నుంచి వేరే స్టేషన్కి మార్పిస్తానని అన్నాను. మా సిఐ గారు ఇలాంటి వారని తెలిస్తే ఊరుకునేదే లేదు. అక్కర్లేదు మంజు, నువ్వు నీ డ్యూటీ చేసుకుంటే చాలు. ఇప్పుడు నీకు ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది కదా, ఇక నువ్వు సైలెంట్గా ఉండు. సిఐ గారు కరెక్టా కాదా? ఏంటి మని అదే పనిగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మళ్ళీ నా ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కొడుకు పాలిటిక్సు, కోడలు పోలీస్ డిపార్ట్మెంట్ అని నాకు తోడుంటారని ఆశపడ్డాను. ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే కొడుకు పవర్ ఏంటో పబ్లిక్ ప్లేస్లో చూపించాలనుకున్నావు. అదే కట్టనని మొండికేస్తే పోలీస్ కోడలు ప్రతాపాన్ని చూపించాలని ఆశపడ్డావు, అంతేగా? అంతేనండి. ఇక్కడేమో నా ఆశ అడియాస అయింది. కోడల్ని కొడుకుని నమ్ముకుంటే ఇక మనకి మిగిలేది ఒత్తి చెప్పే అని అర్థమైంది.